శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 48వ అధ్యాయంలో మరొక చిన్న కథ గురించి చూద్దాం. సపాత్నేకర్ దంపతులు. సపాత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో ఆయన న్యాయవాది అయిన తరువాత అతని యొక్క కుమారుడు గొంతు నొప్పి వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనసు వికలమయ్యను. అంటే అతని మనసు చలించిపోయిందనమాట. చాలా తన కుమారుని పోగొట్టుకున్న దుఃఖంలో బాధలో ఉన్నాడు. పండరీపురం, గాన్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యథార్థము పోయి శాంతి పొందవలని అనుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తి జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలని అనుకొనెను. అతడు తన సోదరుడగు పండిత రావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండి బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచటబెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటికి పొమ్ము అని బాబా అరిచెను. సపాత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవ్వరి సలహా అయినా తీసుకున్నటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇదెవరని అడిగెను. దాన్ని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపాత్నేకర్ వైపు చూసెను. బాబా నవ్వగా నచటి వారందరూ నవ్విరి. బాబా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యత మేమన బాబాను అడుగుచు సపాత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనెను. సపాత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా సపాత్నేకర్ బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపాత్నేకర్ కేమీ చేయవలెనో తోచుకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపాత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఇండుటచే సపాత్నేకర్ షిరిడీ విడవవలసి వచ్చెను. ఇంకొకసారి ఎప్పుడైనా బాబా దర్శనం ఇవ్వమనలనని ఇంకోసారి నేను వచ్చినప్పుడు బాబా దర్శనం ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని అతడు బాబాను వేడెను. సపాత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గాన్గాపురం వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చును. శాంతి లేకుండా అశాంతి ఎక్కువైంది. గాన్గాపూర్కి పోతే విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్లు కొరకు కుండ పట్టుకొని లక్షాడాక్ష బావికి పోవుచుండెను. అచటనొక పకీరు తలకొక గుడ్డు కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమ పడదనవేళ నేను స్వచ్ఛ జలములతో నీ కుండ నింపెదను. ఆమెను తన కుండ ఎత్తుకుని పోతుంది కాబట్టి ఖచ్చితంగా నీకు స్వచ్ఛమైన జలం నీళ్ళిస్తాను అని అన్నారు బాబావారు. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. పకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అది ఏ శుభశకనం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారి మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి యుండిరి.
బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదు. అంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్, సేమ్గా ఉన్నారనమాట. ఇక్కడ బాబావారు చూసిన బాబావారే తన కలలో కనిపించిన ఫకీర్ అనమాట. ఆమె మిగులు భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలోనొక కథ చెప్ప మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుం చాలా రోజు నుండి నొప్పి పెట్టుచున్నవి. అనేక ఔషధములు పుచ్చుకొంటిని, కానీ నొప్పులు తగ్గలేదు. మందుల ఫలమీయకపోవటచే విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ నిచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతమయు సపాత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. స్నపాత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకొనెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని. అంటే బాబావారిని ఈయనే ఎగతాళి చేశాడనమాట స్నపాత్నేకర్. ఎప్పుడు అంటే షేవడే అనే అతడు ఇవి ఎగ్జామ్స్ న్యాయ పరీక్షలు రాస్తున్నప్పుడు స్నపాత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థులు కొన్ని విద్యార్థులతో చేరి చదువుకోకుండానే బాబా అనుగ్రహంతో పాస్ అయిపోతారా అన్నట్టు అనమాట. అంటే షేవడే తన డ్యూటీ తను చేస్తాడు, కానీ అతనికి నేను పాస్ అవుతానా లేదా అనే భయం చుట్టుకుంది. బాబా వారు చదువుపో, తప్పకుండా పాస్ అవుతావు అని ఎంకరేజింగ్గా చెప్పి పంపించింటారు. ఆ విషయం హేళనగా మాట్లాడింటాడు సపాత్నేకర్. అందులో అతను కూడా ఉంటాడనమాట షేవడే విషయంలో. కాబట్టే బాబా వారికి కోపం అన్నమాట. ప్రతిఫలమును గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే యునర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదాలపై పెట్టి బాబా తన వరద హస్తము స్నపాత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళొత్తుచు స్నపాత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా యొక్క కోమటి గూర్చి కథ చెప్పుదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని యొక్క కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని స్నపాత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అందరి హృదయములు గ్రహించెను. ఈ ఆలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీని చెప్పుచున్నట్లే నటించి స్నపాత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపదనా? ఇప్పుడు ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి యోదార్చి ఇట్లనెను. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి, నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచి నీ మనోభీష్టములు నెరవేరును. స్నపాత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కప్పెటితో అచట తరువాత తన నీ మనోభీష్టములు నెరవేరును. స్నపాత్నేకర్ మైమరచెను. బాబా పాదములు కన్నీటితో తెరచెను. తరువాత తన బసకు పోయెను. స్నపాత్నేకర్ పూజా సామాగ్రి సమకూర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చుండెడివాడు. ప్రజలు మసీదులో గుమిగూడియుండెడివారు.
స్నపాత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కొక్కసారి నమస్కరించిన పిమ్మట వాళ్ళు ఒక్కొక్కసారి నమస్కరించి చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి స్నపాత్నేకర్ బాబా చావిడి ఉత్సవం చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించును. ఆ మరుసటి దినమింటికి పోవుచున్నప్పుడు బాబాకు మొదట రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో 2వ రూపాయి లేదనక ఇవ్వచున్నది. స్నపాత్నేకర్ అనుకొనెను. మసూదుకు పోయి ఒకరాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగెను. బాబా వాణ్ణి ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సు దెట్టి ఆందోళనము నుంచుకుము, మనసులో ఏ ఆందోళన చేయవద్దు. అతడు ఇట్లే చేసెను. సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ సాయి, నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయములగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదము గాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్మల్ని బాధించును. మా మనస్సులను నీ భుజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని స్నపాత్నేకర్ దంపతులు గ్రహించితిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. ఈ కథలోని ఏంటి అంటే, స్నపాత్నేకర్కి కొడుకు గొంతు నొప్పి ఇన్ఫెక్షన్తో చనిపోతే ఆయన యొక్క మనస్సు కకలావికలం చేసుకున్నాడనమాట. బాబావారి మీద నమ్మకం లేకుండా దైవాన్ని నిందించేవాడు. కానీ బాబావారు అతని మనస్సులోని తెలుసుకొని నీ కర్మకు దైవం ఎంతవరకు బాధ్యత వహిస్తాడు కాబట్టి దాన్ని వదిలిపెట్టి దైవం మీద నమ్మకం ఉంచి దైవాన్ని పూజించి నమ్ము, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని వాళ్ళలో మనోస్థైర్యాన్ని, నమ్మకాన్ని బాబావారు కలిగించారు. తరువాత బాబావారు చెప్పినట్టే బాబావారి అనుగ్రహంతో వాళ్ళకు స్నపాత్నేకర్కి 3 కొడుకులు పుట్టారు. మొదటి వాని పేరు మురళీధర్ అని పేరు పెట్టారు. రెండవ వాని పేరు భాస్కర్, మూడవ వాని పేరు దినకర్ అని పేర్లు పెట్టి బాబావారి అనుగ్రహంతోనే మాకు సంతానం కలిగిందని బాబావారి మీద ఓర్పుతో నమ్మకంతో ఉన్నారు. ఈ విధంగా స్నపాత్నేకర్ దంపతుల యొక్క జీవితంలో నిజంగా జరిగిన ఘట్టం ఇది. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.